హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాక్సీ న్యూరా ఛానల్. ఈరోజు మన దగ్గర ఒక DJI 4K Pro డ్రోన్ అయితే ఉంది. ఈ డ్రోన్ని ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇది ఒక సీల్డ్ యూనిట్. మనం ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాం, వెంటనే టియర్ డౌన్ కూడా చేద్దాం. టియర్ డౌన్ అంటే మొత్తం డిస్మాంటిల్ చేసేసి ఈ డ్రోన్లో ఏమున్నాయో మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ డ్రోన్ తెలుగు కమ్యూనిటీలో ఇప్పటి వరకు ఇలాంటి వీడియో అయితే ఎవరు ఒక సీల్డ్ డ్రోన్ తెచ్చి దాన్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేయడం అయితే ఒక్క వీడియో కూడా మీరు యూట్యూబ్లో అయితే చూడరు. డేస్ అన్బాక్సింగ్ అనేది వెరీ కామన్, సో అందుకనే నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ విత్ ద టియర్ డౌన్ ప్రాసెస్. అండ్ దెర్ ఈస్ ఎ కాషన్ హియర్. ఎప్పుడైతే మీరు డ్రోన్ ని ఓపెన్ చేస్తారో, డిస్మాంటిల్ చేస్తారో, మీ వారంటీ అనేది వాయిడ్ అవుతుంది. ప్లీజ్ మైండ్ దట్. అండ్ ఇందులో ఉన్న బ్యాక్ సైడ్ స్క్రూస్ అన్ని ఓపెన్ చేస్తే టాప్ క్యాప్ అనేది వచ్చేస్తుంది. సో ఈ క్యాప్ ని విత్ ప్లాస్టిక్ ట్వీజర్, సో వీ నీడ్ టు ఓపెన్. అండ్ వన్స్ ఓపెన్ చేసినాక ఈ క్యాప్ అనేది మీకు ఇలా అయితే వచ్చేస్తుంది. వచ్చేసి ఇందులో 360 సబ్స్టకిల్ అవాయిడెన్స్ సెన్సార్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా మనం కేర్ఫుల్గా రిమూవ్ చేసి పక్కన అయితే పెట్టేద్దాం. ఈ అబ్స్టకిల్ సెన్సార్ మీ డ్రోన్ని 360 నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైనా యాక్సిడెంటల్ క్రాషెస్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు. అండ్ ప్రతి డ్రోన్కి నావిగేషన్ పర్పస్ మనకు ఒక GPS మాడ్యూల్ అయితే ఇన్సర్ట్ చేసి ఉంటుంది. సో ఆ మాడ్యూల్ని మనం ప్రెజెంట్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఈ GPS వచ్చేసి 55mm నాసా V2 సిరీస్ నుంచి వచ్చింది. మ్యాక్స్ మావిక్ డ్రోన్స్ అన్నిటిలో కూడా ఇదే GPS అయితే మనం చూస్తాం. ఈ GPS లో రికార్డ్ అయిన కోఆర్డినేట్స్ వల్ల మీ డ్రోన్ అనేది ఆటో పైలట్ ఎనేబుల్ అయ్యి రిటర్న్ టు హోమ్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మదర్ బోర్డ్. వీ కెన్ రిఫర్ దిస్ యాజ్ ఎ బ్రెయిన్ ఆఫ్ ఎ డ్రోన్. ఈ మదర్ బోర్డ్ కున్న ప్రతి కనెక్టర్ కూడా మనం ఫుల్ కాన్షియస్నెస్ తో రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ జరిగితే మొత్తం మదర్ బోర్డ్ని మనం రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియాలో ఈ మదర్ బోర్డ్ రీప్లేస్మెంట్ కాస్ట్ అప్రాక్స్ 45,000 అయితే ఉంది. సో ఎవరికైనా టియర్ డౌన్ ప్లాన్స్ ఉంటే విత్ ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ గైడెన్స్తో అయితే ఓపెన్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఒక గ్రౌండ్ డిటెక్షన్ సెన్సార్. దీనికి ఒక విజన్ లైట్, అలానే అబ్స్టాకిల్ అవాయిడెన్స్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇవి వచ్చేసి డ్రోన్ ఆర్మ్స్. వీటిని కూడా మనం చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేయాలి. ఎందుకంటే వీటిని కనుక ఏమైనా మిస్ఫిక్స్ కనుక చేసినట్టయితే కంప్లీట్ డ్రోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో స్టెబిలిటీ అనేది ఉండదు. ఇది వచ్చేసి 3 యాక్సిస్ గింబల్. ఒక డ్రోన్ వీడియోగ్రఫీలో వీడియో అవుట్పుట్ అనేది ఎంత క్లారిటీగా రావాలనేది ఈ గింబల్ పైన బేస్ అయి ఉంటుంది. బికాస్ స్టేబుల్ గింబల్ ఆల్వేస్ గివ్స్ అ ప్రాపర్ అవుట్పుట్. అండ్ ఈ గింబల్ డిసెంబ్లీతో మొత్తం టియర్ డౌన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చిన బిగ్గెస్ట్ టాస్క్ వచ్చేసి మొత్తం ఇవన్నీ అసెంబుల్ చేసి ఈ డ్రోన్ అనేది ప్రాపర్గా ఫ్లై అవుతుందా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనాలిటీ అయితే నేను మీకు చెక్ చేసి చూపిస్తాను. అండ్ లేట్ చేయకుండా ఈ డ్రోన్ అయితే అసెంబుల్ చేద్దాం. వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి సో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి ఈ డ్రోన్ అయితే అసెంబుల్ చేస్తున్నాను. సో అసెంబుల్ అయిన కంప్లీట్ డ్రోన్ వచ్చేసి చూడడానికి ఇలా అయితే ఉంటుంది. సో ఈ డ్రోన్ ఫంక్షనాలిటీ అనేది మనం ఇప్పుడు చెక్ చేయాలి. డ్రోన్ అసెంబ్లింగ్ కంప్లీట్ అయ్యేసరికి నేను ఒక నాన్ ఫ్లయింగ్ జోన్లో అయితే ఉన్నాను. అందుకని ఈ డ్రోన్ నేను అవుట్డోర్లో అయితే ఫ్లై చేయలేను. సో అందుకని ఇండోర్లో నేను ఫ్లై చేస్తున్నాను మీ అందరి కోసం. అండ్ ఈ డ్రోన్ అసెంబ్లింగ్ అండ్ డిసెంబ్లింగ్కి నాకు ఆల్మోస్ట్ 3 hours అయితే పట్టింది. నా ఎఫర్ట్స్ కనుక నచ్చినట్టయితే డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ కెమెరా విజువల్స్. ఈ అసెంబుల్ చేసిన డ్రోన్తో నేను ఇండోర్ అండ్ అవుట్డోర్లో వీడియోస్ అయితే షూట్ చేశాను. వీటిని వీడియో ఎండ్లో యాడ్ చేస్తున్నాను, చూసేయండి. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ డ్రోన్ సిరీస్ నెక్స్ట్ వీక్లో మన ఛానల్లో హౌ టు బిల్డ్ ఎ క్వాడ్ కాప్టర్ ఫ్రమ్ స్క్రాచ్ అనే వీడియో అయితే ఉండబోతుంది. అంటిల్ దాట్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ హియర్.